సో శివప్రసాద్ గారు మీరు వీళ్ళు చేస్తున్నప్పటి నుంచి యువర్ ఇంట్రెస్టెడ్ అంటే ఇంక ఇది చెయ్యాలి ఈ మూవీ. నేను ఒకటే డిసైడ్ అయ్యానండి. హ్మ్. 1 ఇయర్ బ్యాకే నేను కమిట్ అయ్యాను. లలిత గారితో వీళ్ళతో కమిట్ అయ్యాను ఆల్రెడీ. హ్మ్. నేను ఒకటే చెప్పాను. మధ్యలో వస్తున్న వేరే వాళ్ళు అవి ఇవి అంటున్నా కూడా నేను ఒకటే చెప్పాను. 2026 రిలీజ్ కాదు, 2028 రిలీజ్ అయినా కూడా వెయిట్ చేస్తానని చెప్పాను. ఓకే. బికాస్ ఆఫ్ కన్వెన్షన్ ప్రదీప్ రంగనాథ్. డ్యూడ్ వే టు గో డ్యూడ్. ఫీలింగ్ షై. అప్పుడు 2028 అయినా కూడా నేను వెయిట్ చేస్తాను. ఐ విల్ వెయిట్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఈవెన్ మధ్యలో కూడా నేను ఒక్కసారి కూడా వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ నేను అసలు కాంటాక్ట్లో కూడా వెళ్ళలేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళు ఫినిష్ అయ్యి వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఊరికే డిస్టర్బ్ చేయడం ఇవన్నీ ఎందుకు, మనం ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నాము, వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేశాను. ఒక్కసారి వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు ఇంకా. దట్ ఈస్ సో నైస్ అండి. అవును. అంటే అంత కమిట్మెంట్ తో నేను మాట ఇచ్చాను ఇంక ఇలాగే ఉంటాను అనుకోవడం కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. బికాస్ ఇండస్ట్రీలో ఒక్కోసారి చూస్తూ ఉంటాం కదా, ఏముందిలే ఇంత లేట్ అయింది, మీరే కదా లేట్ చేసేసారు అని ఒక్క మాటలో మీరు వెళ్ళిపోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా నేను ఎంత కమిట్ అయినాను వాళ్ళు కూడా అంత కమిట్ అయ్యి ఉన్నారండి. వాళ్ళు ఆ మాట అన్నారు, వెయిట్ మీరు ఇప్పటివరకు కనీసం డిస్టర్బ్ కూడా చేయలేదు, కనీసం కాల్ కూడా చేయలేదు, మీరు అలాగే వెయిట్ చేశారు, మేము అలాగే వెయిట్ చేసాము అని వాళ్ళు హ్యాపీనే ఉన్నారు, నేను హ్యాపీనే ఉన్నాను. మేము హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ.